పంచాయతీరాజ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్లు 20% నుంచి 42% పెంచాలని డిమాండ్ చేస్తూ 4 అభ్యర్థులు, ఒకటి హైదరాబాద్లో 2, వరంగల్లో 1, ఆదిలాబాద్లో 1, ఆదిలాబాద్ జిల్లాలో 4 అమర నిరాహార చేపట్టి 8 రోజులైంది. ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడంతో ఈరోజు పెద్దలు గౌరవనీయులు సిపిఐ నాయకుడు ఫ్లోర్ లీడర్ సాంబశివరావు గారు, హనుమంతరావు గారు అందరం వచ్చి పరామర్శించడం, విత్డ్రా చేసుకోమని కోరడం జరిగింది. వాళ్ళు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల లోపల బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు. ఇంకోవైపు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశమంతటి తిరిగి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామంటుంటే, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లీగల్గా చట్టపరంగా అనేక కోణాలు ఆలోచిస్తున్నామని చెప్పి జాప్యం చేయడం పట్ల నిరసననే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీ నేతలు వీళ్ళందరూ పెద్ద సిద్ధేశ్వర్ కానీ, సంజయ్ కానీ, రాజా కానీ, రాజు కానీ వీళ్ళందరూ ఉద్యమంలో చాలా రోజులుగా పనిచేస్తూ వాళ్ళ లోపల ఆధిపత్య పోరాటాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు జాప్యం చేయకుండా దీన్ని పెంచడం వల్ల జరిగే ఏమేమి ఉంటాయో పరిణామాలు మాకు తెలుసు. దానికోసం ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం జరపాలి. అన్ని పార్టీలు ఉన్నాయి ఈరోజు. మీకు ఇబ్బంది లేకుండా మేము సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మాకు విజయమే లక్ష్యం, రిజర్వేషన్లు సాధించడమే అంతిమ లక్ష్యం. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలతోటి అఖిలపక్ష సమావేశం జరిపి అందరికీ అనుకూలమైన విధానం, బీసీలను నమ్మకం కలిగించే విధంగా. 8 నెలలు అయింది, కులగణన చేయలేదు. రెండవది 42కి వేస్తే ఇప్పుడు ఉండే సాధ్యాలు న్యాయపరంగా నిలబడుతుందా లేదా అనేది ఒక అంశం. దానికి జనాభా లెక్కలు తీసి పెంచితే నిలబడుతుంది, 50% నిలబడుతుంది అనే వాదన ఉంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అగ్రకులాల్లోని పేదలకు 10% పెట్టినప్పుడు 50% సీలింగ్ తీసేశారు. అది సుప్రీంకోర్టు తీర్పు, అది రాజ్యాంగంలో లేదు ఎక్కడ. కాబట్టి దాని ప్రకారం గెలుస్తామని. ఒకవేళ గతంలో వచ్చిన తీర్పులు 50% సీలింగ్ అంటే అప్పుడు కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక స్టేట్లో వచ్చింది కదా, దాని ప్రకారం సుప్రీంకోర్టు కొట్టేస్తుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే దానికి 50% మాత్రమే. ఇప్పుడు ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ అగ్రకులాల్లోని 10 పేదలకు 10% రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారో సుప్రీంకోర్టు, రాజ్యాంగాన్ని సవరించారో దాంతో ఆ సీలింగ్ పోయింది. కాబట్టి గెలుస్తుందని బీసీలలో ఒక నమ్మకం. అలా గెలవదనుకో పార్లమెంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పెద్ద మెజార్టీతో ఉంది. దానిలో ప్రైవేట్ బిల్లు పెడితే అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తాయి. పార్లమెంట్లో బిల్లు చేస్తే రాజ్యాంగ సవరణ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే బీసీలకు విశ్వాసం కలుగుతుంది. సిద్ధేశ్వర్కు 8 రోజులు కావడంతో ఆరోగ్యం బాగా క్షీణించింది. అదేవిధంగా సంజయ్ ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. ఇంత పోరాటం చేస్తుంటే ప్రభుత్వం తన ఆధిపత్యం కోసం, అంటే వీళ్ళ ఉద్యమానికి లొంగాలనా అనే అట్లాంటి అభిజాత్యం వద్దు. దయచేసి వీళ్ళ యొక్క ప్రాణాలు కాపాడడానికి ఇది ఇద్దరితో ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ తిరుగుబాటు చేస్తారు, పెద్ద పోరాటం అవుతుంది. ఇది చివరకు రాష్ట్ర బంధుకు అల్లకల్లోలం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టకు ప్రాకులాడకుండా అన్ని ప్రతిపక్షాలు కూడా సానుభూతి ప్రకటిస్తున్నాయి, పెంచాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. కాబట్టి మీరు మొండికి వేయకుండా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని కులాలకు నాయకుడు, ఒక కులానికో ఒక పార్టీకో కాదు. ముఖ్యమంత్రి అన్నప్పుడు అన్ని వర్గాలకు, అందరి ప్రజలకు నాయకుడు. మెజార్టీ ప్రజలకు మీరు అన్న విధంగానే పెంచమంటున్నాం, మేము కొత్త అడుగుతలేము. కాబట్టి న్యాయపరమైన చట్టపరమైన అవరోధాల మీద చర్చించడానికి బీసీ సంఘాలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మీ మీద ఎలాంటి వజన్ లేకుండా, ఎలాంటి నింద లేకుండా సరైన పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని, పెంచడానికి నిర్ణయం తీసుకోవాలని
విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆర్ కృష్ణయ్య గారు పార్టీ మారబోతా ఉన్నారు అనేది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అందుకే మీరు 2014లో చూశారు. నేను అప్పుడు టీడీపీ నుంచి సీఎం క్యాండిడేట్గా రన్ చేశారు. అప్పుడు ఫ్రంట్ 21 సీట్లు గెలిచింది బీజేపీతో కలిపి. 15 మంది టీడీపీ వాళ్ళు, 14 మంది పోయిర్రు. పోయి మంత్రులు అయినరు, రకరకాలుగా పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయారు. నేను పోయిన చివరి వరకు ఒక్కనే ఉన్నా. నాకు పార్టీలు మారడం, సంపాదించడం ముఖ్యంగా. నాకు ఒక ఎజెండా ఉంది, బీసీ ఎజెండా. బీసీలకు అన్ని రంగాల్లో, ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో బీసీ ప్రజలకు వాళ్ళ జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల లోపల వాటా లభించాలనే ఎజెండాతో పోరాడుతున్నా. నేను దాన్ని సాధించడమే నా లక్ష్యం తప్ప పార్టీలు మారడం, ఇంకా పైసలు సంపాదించడం కాదు. 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. మిలిటెంట్ పోరాటాలు చేశాం. వీళ్ళకి చదువుకోవాలి, పేద కులాలు వాళ్ళు చదువుకొని అధికారంలో వాటా సాధించాలి, ఉపాధి ఉద్యోగాలు పొందాలి. వీటన్నిటి పోరాటం ఉంది తప్ప వేరేం లేదు.